హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు ఇవి దుబాయ్లో. అండ్ ఈ రోజు వీకెండ్ కదా, అలా షాపింగ్కి వెళ్ళాము. సమ్మర్ వచ్చేసింది కదండి, చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. మనం ఏం కావాలన్నా కూడా, ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా చక్కగా తెచ్చుకొని డీప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మంచి ఐస్ క్రీమ్స్ అండి, మనకి ప్రాబ్లం లేదు. డైరీ లండన్ క్వాలిటీ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఉన్నాయి. ఎన్ని ఫ్లేవర్స్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. హ్యాపీ తీసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని హ్యాపీ తినుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్ వచ్చింది కాబట్టి నేను కూడా పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటాను ఖచ్చితంగా. ఈసారి నేను లూలుకెళ్ళానండి. లూలులో కూడా చాలా బావుంటాయి. అండ్ ముఖ్యంగా లూలు మార్కెట్‌కి వచ్చినప్పుడు ఇలాంటి పెయింటింగ్స్ అయితే నేను మిస్ కాకుండా చూస్తాను. వెరైటీగా వస్తూ ఉంటాయి. ఈసారి కూడా చాలా బాగా వచ్చాయి కలెక్షన్ కూడా. ముఖ్యంగా హ్యాండ్ పెయింటింగ్ అయితే నాకు బాగా నచ్చాయన్నమాట. నేను కూడా సోఫా పైన ఒక పెయింటింగ్ పెట్టుకుందామని అయితే వచ్చాను చూద్దామనేసి. నాకైతే ఈ పెయింటింగ్ బాగా నచ్చింది. ఇది కూడా హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అన్నమాట. అలా పెయింటింగ్ తీసుకొని ఒక మంచి కాఫీ తాగేసి మళ్ళీ షాపింగ్ చేసుకుంటాను. ఇప్పుడు షైన్ జాక్సన్ చూడండి. చేతుకుంటే బాగుందంటావేమా? నువ్వే తాగుతున్నావు. మాధవ్ బ్లాక్ కాఫీ తీసుకున్నాడు. అది నేను తాగుతాను తీసుకొని తాగుతున్నాను అనమాట షైన్. అది రియాక్షన్. ఆలివ్స్ తో కలిపి పన్నీర్ పెట్టారు. అన్నీ రెడీ టు మిక్స్ అనుకుంటా. సలాడ్ మా చీజ్ తో ఆలివ్ గార్లిక్ సలాడ్. ఇవన్నీ సలాడ్స్. ఇవి ఇది ఫైన్ లిప్స్, దాని లోపల స్టఫ్ ఉంటుంది. ఇలా ఇక్కడ మిక్స్ చేసేసి ఉంటాయండి. ఇవేంటంటే మనకి మొత్తం సలాడ్స్ కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటారు. మనము వాటిని తీసుకొని వెళ్ళి జస్ట్ ఓవెన్‌లో కానీ, ఎయిర్ ఫ్రైయర్‌లో కానీ పెట్టేసి చక్కగా తినేసేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ రెడీమేడ్ లాగా అన్నమాట. కానీ మరీ ప్రిజర్వేషన్స్ ఎక్కువ లేకుండా మీడియం ప్రిజర్వేషన్స్‌తో పెట్టుంటారనమాట. సో మనము ఇన్ని వెయిట్ ప్రకారం తీసుకొని వెళ్ళి మనం ఇక్కడ వెయిట్ చేసుకొని తినొచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంటది. అండ్ అలాగే లూలు కాబట్టి మన ఇండియన్ ఫుడ్ కూడా చాలా బాగా దొరుకుతుంది. ముఖ్యంగా మనకు కావాల్సిన ఆలు బజ్జీ కానివ్వండి, అలాగే ఆలు సమోసా, పన్నీర్ పరాటా, సో ఇలాంటివన్నీ కూడా అంటే మన ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి కదా, సమోసా అవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ముఖ్యంగా వడ అవన్నీ కూడా బాగా దొరుకుతాయి. సో వీటిల్ని ఏం చేయాలంటే ఇవి ఆల్రెడీ కూలింగ్‌లోనే ఉంటాయి. మనం కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు మనం ఎన్ని తీసుకుంటామో అన్ని హీట్ చేసి మనకి ఇస్తారనమాట. చాలా బావుంటాయి. అలాగే పకోడీ చూసారు కదా, బజ్జీ కూడా అన్నీ అమ్ముతున్నారు. చాలా బా అనిపించింది. సో నేనైతే తీసుకోలేదు, కానీ చూపిస్తున్నాను మీకు. మొత్తానికైతే నాకు నచ్చిన పెయింటింగ్ సోఫా పైకి, వాల్ పైకి వచ్చేసింది. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందు